శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత షష్ఠోధ్యాయః. ఆత్మ సంయమయోగః. ప్రస్తావన: ఈ అధ్యాయమునకు ఆత్మ సంయమయోగమని పేరు. ఇచ్చట ఆత్మయనిన అంతఃకరణమని అర్థము. అంతఃకరణ నిగ్రహమును గూర్చిన విషయమే ఈ అధ్యాయమున ముఖ్యముగా పేర్కొనబడినది. ధ్యానయోగమనియు సమాధి యోగమనియు ఈ అధ్యాయమునకు మరియు పేర్లు గలవు. జ్ఞానమునకు కర్మము బహిరంగ సాధనము, ధ్యానము అంతరంగ సాధనము. కర్మ సన్యాస కర్మయోగములలో ఏది తనకు బాగో తెలుపుమని అర్జునుడు 5వ అధ్యాయారంభమున శ్రీకృష్ణదేవుని అడిగెను. మొత్తమునకు ఫలదృష్టిలో రెండునూ సమానమే అయినను సాధకునకు కర్మ సన్యాసమున కంటే కర్మయోగమే సులువైన మార్గమని శ్రీకృష్ణుడు తీర్మానించెను. తదుపరి ఈ రెండు సాధనల యొక్క ఆకార ప్రకారములను, ఫల ప్రయోజనములను నిరూపించెను. చివరకు అధ్యాయాంతమున సంక్షిప్తముగా ధ్యానయోగమును వర్ణించెను. సన్యాస కర్మయోగములు రెంటికిని ధ్యానయోగము అత్యవసరమైన వస్తువు. పంచమాధ్యాయమున అంగోపాంగములతో విస్తరించినది. ఈ ధ్యానయోగమున కూడా కర్మయోగము యొక్క తోడ్పాటు అవసరము కాబట్టి ప్రప్రథమున కర్మయోగమునే భగవంతుడు ప్రశంసించుచున్నాడు. శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. శ్రీకృష్ణ భగవంతుడిట్లనెను: ఓ అర్జున, కర్మ ఫలములను ఆశింపక కర్తవ్య కర్మను చేయువాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి. అంతేకాని అగ్నులను వదిలినవాడు కాడు, పనులు మానినవాడును కాడు. యం సంన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్య సంన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. పాండుతనయ, సన్యాసమనినను యోగమనినను ఒక్కటియే. సంకల్పములను సన్యసింపని వాడెవ్వడును యోగి కాజాలడు. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. ధ్యానయోగమును పడయగోరు మునికి నిష్కామ కర్మమే సాధనము, యోగారుడునకు ఉపశాంతియే పరిపాక కారణము. యదా హీనేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. శబ్దాది విషయముల యందును కర్మముల యందును తగుల్కొనినవాడు, సకల సంకల్పములను త్యజించినవాడు యోగారూఢుడని చెప్పబడును. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. తన్ను తానుద్ధరించుకోవలెను, తన్ను తాను అధోగతి పాలు చేసుకొనరాదు. తనకు తానే బంధువు, తనకు తానే శత్రువు, తన మంచి చెడ్డలకు తానే కారకుడు. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. అంకెలోనికి వచ్చిన తన మనస్సే తనకు ఆప్తుడు, ఆజ్ఞావర్తిగాని తన చిత్తమే తనకు వైరి.
జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానావమానయోః. శీతోష్ణ సుఖదుఃఖ మానవమానముల యందు చిత్తమును జయించిన ప్రశాంతునకు పరమాత్మానుభవము కలుగును. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మకాంచనః. శాస్త్రీయ స్వానుభవ జ్ఞానములతో తనివి పొందినవాడును, మట్టి రాయి బంగారములందు సమభావము గలవాడును, నిర్వికారుడును, జితేంద్రియుడును అగువాడే యోగారుడని చెప్పబడును. సుహృన్మిత్రార్యుదాసీనా మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్యపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. సుహృత్తులు, మిత్రులు, ఉదాసీనులు, మధ్యస్థులు, ద్వేష్యులు, బంధువులు, సుజనులు, కుజనులనెడి వివిధ వర్గములందును సమబుద్ధి గలవాడెవడో వాడే యోగులలో మేటి. యోగీ యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. ఏకాంతమున ఒంటరిగా నివసించి చిత్తేంద్రియములను వశపరుచుకొని సంగ్రహబుద్ధి లేనివాడే యోగి యోగాభ్యాసము చేయవలెను. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజినకుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మవిశుద్ధయే. పవిత్ర ప్రదేశమునందు మిగుల ఎత్తును మిగుల పల్లమును కాకుండా చాపయు చర్మమును వస్త్రమును పరుచుకొని మట్టసముగా దానిపై ఆసీనుడై మనస్సును ఏకాగ్రము చేసి ఇంద్రియ వృత్తులను అరికట్టి చిత్తశుద్ధి నిమిత్తము యోగి యోగ సాధనమునొచ్చవలెను. సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త అసీత మత్పరః. తలను, మెడను, శరీరమును నిట్ట నిటారున దృఢముగా నిలిపి ముక్కు కొనను సూటిగా చూచుచూ చూపులను చెదరనీక స్థిమిత చిత్తుడు భయరహితుడు బ్రహ్మచర్య దీక్షాబద్ధుడునై యోగి నన్నే గతిగా పతిగా తలంచి యోగానుష్ఠానమునకు దొరకొనవలెను. యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. ఈ విధమగు కట్టుబాట్లతో యోగమును చేయువాడు నా నిలయమగు పరమ నిర్వాణమును సుఖముగా ప్రాపించును. నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంతమనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. అతిగా తిని ఎగబోయువానికి, ఆస్తులు పస్తులతో వటించువానికి, మితిమీరి నిద్రపోవువానికి, అమితముగా మేల్కొనువానికి యోగము ఫలించదు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఆహార విహారములందు, గతి స్థితులయందు, నిదుర మెలకువలందు,
యోగ్యముగా నుండువానికి యోగము సుఖముగా సిద్ధించును. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. చిత్తము అడగిమడిగి ఆత్మానుసంధానమున కట్టు కదలినదైనచో అట్టి ఎడ కోరికలన్నిటినీ త్రోసిరాజని యోగి యోగసిద్ధిని పొందగలుగుచున్నాడు. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. యోగాభ్యాసి యొక్క చిత్తము గాలి లేని చోటి దీపము వలె నిశ్చలమై ఉండును. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి సుఖమాత్యంతికం యత్తద్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే తం విద్యా దుఃఖ సంయోగా వియోగం యోగ సంనితం స నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విన్న చేతసా. యోగ సేవా బలమున లొంగిన చిత్తమునకు ఏ చోట ఉపశాంతి చేకూరుచున్నదో శుద్ధాంతఃకరణమునందు ఆత్మను దర్శించి యోగి ఏ స్థితియందు సంతృప్తుడై ఉండునో ఉత్తమోత్తమమైన సుఖమెద్దియో ఏది ఇంద్రియములకు అగోచరమై కూడా శుద్ధ బుద్ధికి అందుబాటై ఉండునో ఏ చోట చేరిన వారికి మరి చలనము లేదో దేనికంటే మించిన లాభము మరి ఒకటి లేదో దేనిని పొందిన వానికి దుఃఖములు మూచూడలేవో దుఃఖరాజ్య పరిధికి ఏది దూరమై ఉన్నదో అది ఏ యోగమని చెప్పబడును. అట్టి యోగమును పట్టుదలతో ఓపికతో ఆచరించవలెను. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. సంకల్పజన్యములగు కోరికలను తీరా వదలి మనస్సుతో ఇంద్రియ సముదాయమును పూరా నిగ్రహించి ధైర్యయుక్తమగు బుద్ధి చేత విషయములను మెల్లమెల్లగా అటకాయించి మనస్సును ఆత్మయందు నెలకొలిపి యోగి నిశ్చింతుడు కావలెను. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. మనస్సు ఎప్పుడెప్పుడు చలించిపోవుచుండనో అప్పుడప్పుడే దానిని నిగ్రహించుచు ఆత్మాయత్తము చేయుటకై యోగి యత్నించవలెను. ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ఇట్టివాడే యోగి, వాని చిత్తము చల్లబడినది, విక్షేపములు వానికి లేవు, అతడు పాపరహితుడు, బ్రహ్మస్వరూపుడు. అట్టివానికి సర్వోత్తమమగు సుఖము చేకూరును. యుంజన్నేవం సదాత్మానం యోగీ విగత కల్మషః
సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమస్నుతే. ఇట్లు నిరంతరాయముగా మనస్సును యోగమున తగుల్కొల్పిన యోగి దోషములను కడజని అన్నిటికీ మిన్నయగు బ్రహ్మానంద సుఖమును చూరలాడగలడు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. యోగయుక్త చిత్తము గలవాడై ఎల్లెడల సమదృష్టి గల యోగి తన్ను అన్ని భూతముల యందును తన యందన్ని భూతములను వీక్షించుచున్నాడు. యో మాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. అన్నిటియందు నన్ను నా యందన్నిటిని చూచువానికి నేను మరుగునలేను, వాడు నాకు మరుగునలేడు. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి స యోగీ మయి వర్తతే. అన్ని భూతముల యందును నేనున్నాననిడి ఏకత్వ భావనతో ఒప్పియున్న యోగి ఎట్లెట్లున్నను వాడు నన్ను వదిలిలేడు. ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః. అర్జున, ఇతరుల సుఖదుఖములు తనవిగా భావించి సమహితత్వమున మెలుగువాడే యోగులలో శ్రేష్ఠుడని నా అభిప్రాయము. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. అర్జునుడిట్లనెను, ఓ మధుసూదన, నీవు చెప్పిన సమత్వరూపమగు యోగము మానసిక చంచలత వలన కుదిరి నిలుచుట కడుంగడు కష్టము. చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. శ్రీకృష్ణ, మనస్సు చంచలమైనది, క్షోభ చేయునది, గట్టిది, గయ్యాలిది. దానిని నిలబెట్టుటయనినా గాలిని మూటగట్టినటులే. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. భగవంతుడిట్లనెను, మహాబాహు, మనస్సు చంచలమనుట నిజమే, దానిని నిగ్రహించుట కష్టమే. అయినను కుంతీ కుమార, అభ్యాసము తోడను వైరాగ్యము తోడను దానిని వశపరుచుకొనవచ్చును. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వస్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః. స్వచిత్తము లేనివాడు యోగమును సాధింపలేడు. స్వాధీన చిత్తుడు ప్రయత్నించుచు ఉపాయముమై యోగసిద్ధిని పడయగలడు. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాచ్చలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అర్జునుడిట్లనెను, కృష్ణ, ఈ ధ్యాన యోగమునందు శ్రద్ధ గలవాడేయుండి కూడా ప్రయత్న బలము కొరబడుటచే పూర్ణ సిద్ధిని పొందజాలక నడమంత్రమున యోగము నుండి జారినవాడు
ఏ గతిని పొందును? కచ్చిన్నో భయ విభ్రష్టః ఛిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణపతి. పట్టుతప్పి మోక్ష మార్గము నుండి జారిన యోగభ్రష్టుడు రెంటికి చెడినవాడై చెదిరిన మేఘము వలె వ్యర్థుడు కాడా? ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య ఛేత్తా నహ్యుపపద్యతే. ఈ నా సంశయమును తుదముట్ట నివారింపుము. ఓ కృష్ణ, నా సందేహమును తీర్చుటకు నీవు తప్ప వేరు దిక్కు లేదు. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్రా వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. భగవంతుడిట్లనెను, పార్థ, యోగభ్రష్టునకు ఇహపరములలో ఎక్కడనూ సెబ్బరలేదు. నాయనా, మంచి చేసుకున్నవాడు ఎప్పుడును చెడుపోడు సుమా. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. యోగసిద్ధిని పొందకనే మరణించినవాడు పుణ్యవంతుల కర్హములైన స్వర్గాది లోకములందు చిరకాలము సుఖించి మీదట పవిత్రులకు భాగ్యవంతుల ఇంట జన్మించుచున్నాడు. అథవా యోగినామేవా కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మయదీదృశం. లేదా ప్రజ్ఞావంతులకు యోగుల వంశమునందైనను పుట్టును. నిజమునకు అట్టి జన్మలు లోకమున మిగుల అపురూపము. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన. కురునందన, అట్టివాడు వెనుక జన్మమునందు పట్టి వదిలిన యోగబుద్ధిని వెండియు పొంది ఈ జన్మమునందు పూర్ణసిద్ధి కొరకు ముందడుగు వేయగలడు. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవసోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. పూర్వజన్మ సంస్కార బలము వలన అతడు సునాయాసముగా ముందుకు పయనించును. ఈ యోగమును తెలుసుకోవలెనను ఇచ్చగలవాడు సైతము కర్మకాండ రూపమగు శబ్ద బ్రహ్మమును మీరిపోవుచున్నాడు. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. పట్టు వీడక ప్రయత్నించడి యోగి బహుజన్మ పరిపాకమున సమస్త దోషరహితుడై పరమసిద్ధిని పొందుచున్నాడు. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. తపోవంతుల కంటే, పరోక్ష జ్ఞానుల కంటే, కర్మనిష్ఠుల కంటే యోగి గొప్పవాడు. కాబట్టి అర్జున, నీవు యోగివి కమ్ము. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. నాయందే చిత్తము నిలిపి శ్రద్ధతో నన్ను సేవించువాడెవడో వాడే యోగులందరిలో మహాయోగి. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు
ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంయమ యోగో నామ షష్టోధ్యాయః. ఇట్లు ఉపనిషత్తును, బ్రహ్మ విద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాద రూపమును అగు శ్రీమద్ భగవద్గీతయందు ఆత్మ సంయమ యోగమను పేరుగల 6వ అధ్యాయము ముగిసినది.